హాయ్ అండి, ఇది మా పొలం. మా నాన్న మా పొలంలో అన్ని మామిడి చెట్లు పెట్టేశాడు. ఇది 4th ఇయర్ అనమాట. ఫోర్త్ ఇయర్ అయ్యేసరికి చెట్లు ఇంత పెద్దగా అయిపోయినాయి. ఈ ఇయర్ ఒక క్రాప్ కూడా తీసాము, మ్యాంగోస్. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా చూడాలి. ఇంకా ఈసారి కొంచెం తక్కువగా వెళ్ళాయి, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువనే తీసామన్నమాట. సో నెక్స్ట్ టైం వరకు వెళ్ళొచ్చు ఎక్కువగా. చూడండి, మా డాడీ వాళ్ళు మా పాప కోసం జామకాయలు దింపుతున్నాడు. మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇదంతా అక్కడ ముందు ఇంకా చిన్న చెట్లు ఉన్నాయండి. దొరికినావా? దొరికిందని తినడమేనా? నా కోసం ఏమైనా ఉంచేది ఉందా? ఏంటిది? జామకాయ వద్దా? ఎందుకురా? నీకు బాగా నచ్చింది కదా? వావ్, నా జామకాయ. ఇంక లేవా బాబు? చిన్న చెట్ల గాయలేదా? వావ్, ఏంటి డాడీ? జామకాయ కావాలా? అమ్మో, కడుపులో వస్తుంది డాడీ. కప్పులను వస్తుంది. నువ్వు తినొద్దు, ఇంకా నువ్వు చిన్న బాబాయ్ కదా, తినొద్దు. కొంచెం పెద్దగా అయినాక చాలా తినొచ్చు, ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చేసరికి బాగుంటాయి డాడీ. వావ్, నీకు కూడా ఒకటి దొరికిందా? హలో అండి, ఇదిగో ఇది పైనాపిల్ చెట్టు అండి. ఇది మామూలుగా కొన్నది కాదు, నేను ఫ్రూట్ తీసుకున్నప్పుడు పైన ఉంటుంది కదా మనకి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటానండి. ప్రజెంట్ ఇలా ఉంది. సమ్మర్లో అయితే మొత్తం ఎండిపోయిండే, చచ్చిపోతుంది కావచ్చు అనుకున్నాను, కానీ వర్షాలకి కొంచెం విగురొచ్చింది. ఇప్పుడైతే బాగానే ఉంది. చూడాలి ఇంకా పెరుగుతుందో ఎలా ఉంటుందో. ఇంకా మీకు మా మామిడి తోటలో ఇంకా వేరే వేరే చిన్న చిన్న చెట్లు, ఫ్రూట్స్ ఇవన్నీ నాటాము, చూపిస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ మునక్కాయ చెట్టు కూడా పెట్టాము మేము. ఈ లాస్ట్ ఇయర్ చాలా పెద్దగా ఉండేయండి, కానీ మా పొలంలో ఆవులు ఉంటాయి కదా, అవి విరగొట్టేసాయి. సో మళ్ళీ విగురొచ్చి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంత ఉంది. ఇది పెరగడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇంకా చిన్న చిన్న జామ చెట్లు, బత్తాయి చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. చిన్న జామ చెట్టుకి కాయ కూడా కాసేసింది. కావాలా? తింటావా? తినేసే. మా డాడీ ఫోన్లో పాటలు పెట్టేశాడనమాట. సో ఇది వర్షం పడింది కదా, ఇందులో ఏవైనా పాములు పురుగులు ఉంటాయి కదండి, అవి సౌండ్కి వెళ్ళిపోతాయి కదా, దానికోసం అని మా డాడీ ఎప్పుడు ఫోన్లో పాటలు ప్లే చేసుకుంటూ తిరుగుతాడనమాట. చూడండి, ఇది ఇంకో జామ చెట్టు. వా, ఇది కూడా నా కోసం ఇంకో జామకాయ కూడా తెచ్చింది. అన్నీ నీకేనా? తింటున్నావా లేదా?
ఇది చూడండి, ఇక్కడ బత్తాయి చెట్టు పెట్టాము. ఇది పెట్టి 3 years అవుతుందండి, కానీ ఇది ఇంకా ఇంతే ఉంది, పెరగట్లేదు. ఇంకెంత టైం పడుతుందో ఏమో. చూడండి, ఇక్కడ అరటి చెట్టు పెట్టాను నేను. అంటే నేను పెట్టలేదు, నేను తెచ్చాను, మా డాడీ పెట్టారు. దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. నేనైతే దొంగతనంగా తీసుకొచ్చానండి వేరే వాళ్ళ పొలం దగ్గర నుండి. అడిగితే ఇవ్వరు కదా, అందుకని. చిన్న మొలక తీసుకొస్తే ఇంత పెద్దగా అయిపోయింది. ఆ పక్కన పామాయిల్ తోట ఉంది, అది ల్యాండ్ వాళ్ళది అనమాట. అయ్యో, ఇక్కడ పుంటికూర అని కూడా ఉందండి, కానీ దీన్ని మేము గోంగూర అంటాం. మీరేమంటారో నాకు తెలియదు, కానీ నేనైతే గోంగూర అంటాను. బావి దగ్గరకు వచ్చినందుకు ఇది ఒకటి దొరికిందనమాట. దీన్ని తెంపేస్తాను. తెంపినావా? ఓ, నీకు తెంపొస్తుందా? ఓకే కన్నయ్య, నువ్వు కూడా తెంపుతావా కన్నయ్య? తెంపినావా? ఓకే. తిరుగుతానికే నాకు అమ్ముకొచ్చుడు తిరుగుడు అంతే. దగ్గరికి రా. ఇది గోడు చిక్కుడుకాయ అండి, చెట్లు ఇలా ఉంటాయి. కూరగాయలు ఎక్కువ వస్తలేవు కాబట్టి మంచిగానే పోతాను, కానీ అసలు నాకు పొరపాటు అయింది. మా కాయని కాడ తీస్తే మంచిగా ఇట్లా ఇక్కడ చెట్టుకుంది. కాయలు అయిపోయిన పొట్టు